దేవుడు అసలు ఆ ఇజ్రాయేల్ సర్వ సమాజానికి ఏమి ఇచ్చిందో ఇక్కడ మనకి ద్వితీయోపదేశ కాండములో కనబడతా ఉంది. చూడండి, ద్వితీయోపదేశ కాండములో 8వ అధ్యాయము 7వ వచనం కనపడతా ఉంది. ఒకసారి మనం చూసుకుని ఈ కార్యక్రమం మనం ముందుకు సాగించుదాం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను లోయలలో నుండి కొండలలో నుండి పారు ఓటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు యవలు ద్రాక్ష చెట్టులు అంజూరపు చెట్టులు దానిమ్మ పండ్లు గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకోకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపం ఉండదు, అది ఇనపరాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట చెప్పాడో చూడండి. ఇక్కడ మనము ఈ దేశంలో, మనము ఈ రాష్ట్రంలో, మనము ఈ ప్రాంతంలో ఉన్నాం. కానీ ఈ ప్రాంతంలో మనకి ఎన్నో కొదవున్నాయి, ఆహార ధాన్యాలు సమృద్ధిగా పండుతూ ఉన్నాయి. కానీ మనకి కావలసినటువంటి కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు ఇక్కడ దొరకటం లేదు, సుగంధ ద్రవ్యాలు ఇక్కడ దొరకట్లేదు, అలాగే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఇక్కడ దొరకట్లేదు. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది, ఇతర దేశాల నుంచి, అలాగే మనం కానటువంటి ప్రాంతాల నుంచి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏమని వాగ్దానం చేశాడో మనం ఒకసారి చూసినట్లయితే, యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును, అది నీటి వాగులలోను లోయలలోను నుండి కొండలలో నుండి పారు ఓటలు అగాధ జలములు గల దేశము. చూడండి, అక్కడ గోధుమలు యవలు ద్రాక్ష చెట్టులు అంజూరపు చెట్లు దానిమ్మ పండు ఇలా ఎన్నో మరి ఆహార పదార్థాలు, విలువైనటువంటి ఆహార పదార్థాలు పండేటువంటి దేశముగా దేవుడు పరిచయం చేస్తా ఉన్నాడు. అదిగో నీకు ఆ దేశాన్ని నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటా ఉన్నాడు. ఆ దేశంలోకి వెళ్ళవలసినటువంటి స్థితి నీలో ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. నా మార్గాలను విడిచిపెట్టుకోకుండా, నేను పంపేటువంటి త్రోవలు నడిపించేటువంటి త్రోవలు విడిచిపెట్టుకోకుండా మీరు ఆ దేశంలోకి వెళ్ళండి, ఆ దేశంలో సమృద్ధి కలిగినటువంటి ప్రతిదీ కూడా ఇస్తానంటా ఉన్నాడు. అక్కడ ఇనపరాళ్ళు కూడా ఉన్నాయి, అక్కడ నీవు తవ్వి తీయగలిగితే రాగి కూడా దాంట్లో ఉంది, అక్కడ నిధి నిక్షేపాలకు కొదవ లేదు, ఆహార ధాన్యాలకి కొదవ లేదు, సుగంధ ద్రవ్యాలకి కొదవ లేదు. ఆ దేశంలోకి వెళ్ళండి మీరని చెప్పి మరి ఇజ్రాయేల్ ప్రజలకి మరి ఇచ్చినటువంటి వాగ్దానం మనం చూసుకున్నట్లయితే, అది ఆకాను గమనించలేదా అంటే గమనించాడు. ఆకాను గమనించక కాదు, ఎందుకంటే తనలో ఉన్నటువంటి స్వార్థము, తనలో ఉన్నటువంటి స్వార్థముతోటి మాత్రమే శపించబడిన దానిలో కొంత తీసుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. నీవు వెళ్ళవలసినటువంటి దేశం ఎంతో శ్రేష్టమైనటువంటి దేశము, నీవు బ్రతికేటువంటి దేశం ఎంతో శ్రేష్టమైనటువంటి దేశం అని తెలియబడతా ఉంది. నీవు ఆ దేశంలోకి వెళ్తే ఎండి బంగారాలు కూడా అక్కర్లేదు. ఆ దేశంలో నీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా ఆహార పదార్థాలతో కాణించి ప్రతిదీ కూడా నీవు సిద్ధపాటు చేసుకోవచ్చు. కానీ నీకు ఆ దేశంలోకి వెళ్ళేటువంటి మార్గములో నీకు విధించినటువంటి కట్టడని నువ్వు ఎప్పుడైతే మీరేవో దేవుడు నీకు శిక్ష విధించుతానని చెప్పి తెలియజేస్తాను, అది కూడా నీవు గమనించుకోకుండా నీవు చేసినటువంటి పాపానికి ఎంతమంది బలైపోయారు. 36 మంది యోధులు నశించిపోయారు. ఆ 36 మంది యోధులు నశించిపోయిన తరువాత ఇజ్రాయేల్ సర్వ సమాజం కళ్ళు తెరిచింది. ఎందుకు మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయాము, దేవుని యొక్క శక్తిని కోల్పోయాము, దేవుని యొక్క మహిమను కోల్పోయామని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారాగా తెలియబడతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆ తెలుసుకున్నటువంటి సమయములో వారు దేవుడికి మర్ర పెట్టి అడిగినప్పుడు మీ మధ్యన ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వాడిని మీరు గమనించలేకపోయారు, గమనించండి అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, హెచ్చరించుతా ఉన్నాడు. హెచ్చరించినటువంటి హెచ్చరికల ద్వారాగా మరి ఇక్కడ యెహోషువ తెలుసుకుంటానికి మరి ఆయన ఉపక్రమించినప్పుడు ఏం జరిగిందో ఇక్కడ బైబిల్ గ్రంథంలో 7వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తా ఉంది. చూడండి మనకి 16వ వచనంలో, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలీయులను వారి గోత్రముల వరుసని బట్టి
దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడిన పట్టబడిన చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా. అలా ఆకాన్ అనేటువంటి వ్యక్తి ఏ గోత్రములో ఉన్నటువంటి సభ్యుడు? అసలు యోధా గోత్రం అంటే ఏంటి? దేవుడు ఆశీర్వదించినటువంటి మరి గోత్రం అది. అలాగే తన పితరులైనటువంటి వారు ఆశీర్వదించినటువంటి గోత్రం అది. అలాంటి మంచి శ్రేష్టమైనటువంటి యోధా గోత్రములో జన్మించినటువంటి వాడు పాపభూయిష్టములో పడిపోయినప్పుడు మరి ఈ రోజులలో మనం పడిపోవడం కూడా పెద్ద విచిత్రం కాదని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మన జీవితాలని ఆకానులాగా చేసుకుంటా ఉన్నాం. ఆకానే మనకి సాదృశ్యము. ఆకాను చేసినటువంటి పనులను మనం చేస్తున్నాం అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, కిందకి చదువుకుందాం. కిందకి చదువుకుని దీంట్లో ఉన్నటువంటి చూద్దాం. అతడు అతనిని ఇంటి పురుషుల వరసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములో జారాహు ముని మనవుడను జబ్దీ మనవుడను కర్మీ కుమారుడైన ఆకాను పట్టబడిన చూడండి. ఆకాను పట్టబడిన కేకేసినప్పుడు, పేర్లు పెట్టి పిలిచినప్పుడు దేవుని యొక్క మరి మహిమ ద్వారాగా యెహోషువ వాళ్ళని అందరినీ కూడా పరీక్ష చేసినప్పుడు ఆకాను పట్టబడెను. ఎక్కడ పట్టబడ్డాడు అని ఆలోచన చేసినట్లయితే పాపములో పట్టబడినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆకాను పట్టబడ్డాడు అక్కడ. చూడండి, ఆకాను ఇక్కడ తెలిసిపోయింది. ఆకానే దోషని చెప్పి తెలిసిపోయినప్పుడు ఇక్కడ ఏ రకమైనటువంటి తీర్పు దేవుడిస్తున్నాడో కింద మన వచనాల్లో మనకి తెలియజేస్తా ఉన్నది. చూడండి, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను ఏడుకొనిస్తున్నానని చెప్పగా ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చూడండి, అంటే ఆకానికి ఇక్కడ ఒక మాట తెలియజేస్తా ఉన్నాడు. ఆకాను ఏం తెలియజేస్తా ఉన్నాడు అని మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. చూడండి, ఎంత నిజాన్ని ఒప్పుకుంటున్నాడు ఇక్కడ. చూడండి. ఎందుకంటే యెహోవా దేవుడికి విరోధముగా పాపము చేశాను, నేను నిజమే ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను పాపము చేయడానికి గల కారణం కూడా ఒప్పుకుంటున్నాను. చూడండి, మనం కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంటాం. ఎందుకంటే పట్టుబడిన తర్వాత మనం ఎదటి వారితో ఒప్పుకుంటాం. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటాం. కానీ ఆ తప్పు సరిచేయలేనటువంటి తప్పు అయితే ఒప్పుకుని మాత్రం ఉపయోగం లేదు. అది సరి చేసుకోగలిగినటువంటి మరి తప్పు అయితేనే అది మనం దేవుడు క్షమించుతాడు. కానీ ఆకాను చేసినటువంటి తప్పు సరిచేసుకోగలిగినటువంటి తప్పు మాత్రము కాదు. ఇంకా పాలు తేను ప్రవేశించేటువంటి దేశంలోకి వెళ్ళవలసినటువంటి సమయం కొంత ఉంది. ఆ సమయంలో ప్రతి ఒక్కడు పాపభూయిష్టమైనటువంటి పనులు చేసి, వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తే ఆ దేశానికి, కానాన్ అనేటువంటి దేశానికి వెళ్ళటానికి అర్హత కోల్పోతారు. ఇక్కడ దాని గురించి దేవుడు కఠినమైనటువంటి శిక్షను విధించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుడు అన్యాయస్తుడా, లేకపోతే శిక్షను విధించేటువంటి వాడా, శిక్ష నుంచి మినహాయింపు ఇచ్చేటువంటి వాడని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం తరిసి చూసినట్లయితే, కొత్త నిబంధన గ్రంథములో ప్రభు అంటా ఉన్నాడు, నీవు తప్పు చేసావా, తెలుసుకున్నావా, ఇక నీవు తప్పు చేయకని తెలియజేస్తా ఉన్నాడు. కానీ యేసు ప్రభు ఎవరినైనా చంపడానికి వచ్చాడా అంటే, ఎవరినైనా శిక్షించడానికి వచ్చాడా అంటే యేసు ప్రభు కానే కాదు. ఎందుకంటే నీవు తప్పు చేసావు, ఇక దాని నుంచి విడుదల పొందు, ఇంకా తప్పు చేయకంటా ఉన్నాడు. కానీ మళ్ళీ తప్పు చేస్తే జీవితం అంతా తప్పు చేస్తే మరి క్షమించుతాడా అంటే క్షమించడని మనం తెలుసుకోకపోయినట్లయితే మన జీవితం అంతా తప్పులు తడకగానే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఇక్కడ యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే మరి యెహోషువ దేవుడు నేను తప్పు చేశాను అని అంటే ఆకానుని క్షమించితే,
నేను తప్పు చేశాను అని ఆకాను ఒప్పుకుంటా ఉన్నాడు. ఆ తప్పును క్షమించినట్లయితే వీళ్ళు ఆ పాలు తేను కారేటువంటి దేశానికి వెళ్ళటానికి అర్హులు కాదు. ఎందుకంటే అక్కడ శిక్షింపబడవలసిందే. ఎందుకంటే ఆ శిక్ష పొందకపోతే అందరూ కూడా పాపభూయిష్టమైనటువంటి మార్గంలో సంచరించుతారని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. చూడండి ఇక్కడ కింద మనం కిందకి చూసుకుందాం. చూడండి కిందకి చూసుకుందాం. దోపుడు సొమ్ములో మంచి సేనారు వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మును నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాసబడి ఉన్నవి. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి ఇక్కడ. అసలు ఈ మాటకి మనం చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి మరి పరిస్థితికి అనుగుణంగా ఉందా వ్యతిరేకంగా ఉందా అని చూసుకున్నట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి ప్రతిక్రియకు కూడా అనుకూలంగా ఉన్నట్లుగానే బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి ఇక్కడ దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రము, పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను తీసుకుని ఇటు చూసాను. చూడండి మనం కూడా కొన్ని వస్తువులను చూస్తూ ఉంటాను. నేను కూడా ఆకాన్లాగా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి వస్తువులను చూశాను అనుకోండి, నాకు ఇష్టమైనటువంటి మిషనరీని చూశాను అనుకోండి, నాకు ఇష్టమైనటువంటి ఒక పరిశ్రమను చూశాను అనుకోండి, నేను కూడా ఎలాంటి పరిశ్రమ స్థాపించాలి, లేకపోతే ఎలాంటి మిషనరీ నేను తయారు చేయాలి, లేకపోతే ఇలాంటి మిషనరీ నాకు కావాలి అని చెప్పి ఆశించుతూ ఉంటాను నేను కూడా. ఎందుకంటే ఆశించడంలో తప్పు లేదని చెప్పి ఆకాను తెలియజేస్తూ ఉన్నాడు. ఆకాను వీటిని చూశాను, వీటిని చూసిన మరుక్షణమే ఇది తప్పు కాదు అని చెప్పి నేను అనుకున్నాను, దొంగిలించాను. తప్పు అని అనుకుంటే దొంగిలించుతాడా? దొంగిలించలేడు కదా. అలాగే నేను బస్సు ఎక్కాను అనుకోండి, ఆ బస్సులో ఏం చూస్తానో తెలుసా మీకు? ఆ బస్సు ఎక్కి కూర్చుంటే ఇది ఏ రకంగా ఈ బస్సులో ఉన్నటువంటి ఈ యొక్క పై టాప్ ఎలాగ వేశారు, పై టాపులో ఉన్నటువంటి ఇటుకాంటికి అనుసంధానం ఎలాగ చేశారు, ఈ రివుటులు ఏ రకంగా వేశారు, లేకపోతే ఇది ఏ రకమైనటువంటి లోహంతో తయారు చేశారో చూస్తూ ఉంటాను. అలాగే ఒక వ్యక్తి ఒకరోజు ఒక సేవకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. నేను బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. నా ఎదురుగుండా నా పక్క సీట్లో కూర్చుని ఉన్నటువంటి అమ్మాయి లిప్టిక్ పెట్టుకుంది. బాగా ఆవభావాలు బాగోలేవు, అది లేదు ఇది లేదని చెప్పి ఆ అమ్మాయి గురించి కనీసం లేదంటే ఒక 10 నిమిషాలు స్పీచ్ ఇచ్చాడు. అసలు సేవకుడు అనేటువంటి వాడు నీవు ఎదటివారు అందాన్ని చూసి నీవు మరి అందాన్ని చూసి తరించుతూ ఉన్నావా, లేకపోతే నీవు సేవా పరిచర్యలో వాడబడుతున్నటువంటి నీ జీవితం ఏ రకంగా ముందుకు సాగుతుందని నిన్ను నువ్వు ఒకసారి పరీక్ష చేసుకుంటలేదా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఏది ఏమైనప్పుడు కూడా సేవకులు అనేటువంటి వాళ్ళు కూడా ఆకర్షణకు గురైపోయి, ఎందుకంటే అన్ని నిమిషాలు ప్రసంగించగలిగాడు ఆ అమ్మాయి గురించి అంటే ఆ అమ్మాయి అతని మదిలో ఎంత తిష్ట వేసుకుందో మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. అలాగే ఇక్కడ ఆకాన్ అంటా ఉన్నాడు, నేను పాపము చేసినది నిజము, దోపుడి సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రము 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటేనే. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, మనకు కొన్ని విలాసవంతమైనటువంటి వస్తువులు మనకి కనపడతా ఉంటాయి, కానీ ఆశించటం తప్పులేదు. నేను అలాంటి విలాసవంతమైనటువంటి వస్తువుని నేను కొనుక్కోవాలనుకోవటం తప్పులేదు, కానీ దానిని దొంగిలించాలనుకోవటమే తప్పు అని చెప్పి ఇక్కడ బైబిల్ తెలియజేస్తూ ఉన్నది. చాలామంది ఉన్నారు, సేవకులు ఉన్నారు. ఒక సేవకుడు నన్ను ఒకసారి కనపడినప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యగారండి ప్రార్థన చేయండి నా కోసం అన్నాడు. ఎందుకంటే ఏ అవసరం వచ్చిందని అడిగాను. కారు కొనుక్కోవాలండి అన్నాడు. అలాగైతే నువ్వే చేసుకో, ప్రార్థన చేయను అన్నాను. ఏమిటి, ఎందుకంటే ఆయన కారు కొనుక్కోండి, నేను ప్రార్థన చేయటం ఏంటి? నేను ప్రార్థన చేస్తే కారు వస్తుందా? లేదా నా ప్రార్థన అంత శక్తివంతమైనటువంటిదా? లేకపోతే నా ప్రార్థన ద్వారాగా అతని కారు వస్తుందా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే అది ఎంతవరకు కాదు. ఎందుకంటే అయ్యగారి దగ్గర ఏదో ఉంది, అయ్యగారు కొంత ఇస్తారేమో అని చెప్పి అడుగుతున్నాడు. నేను ఇచ్చే స్థితిలో నేను లేను, అందు గురించి నీ ప్రార్థన నువ్వే చేసుకుని నేను చేయను అన్నాను.
కానీ అనుకోకుండా అదే వ్యక్తి తటస్థించాడు, అయ్యగారండి ఇదిగో కారు చూడండి చాలా బాగుంది, ఈ కారు చూడండి ఎలాగ ఉందన్నాడు. చాలా బాగుంది అన్నాను. కారు చాలా బాగుంది, చాలా జాగ్రత్తగా తోలు కారుని అన్నాను. అదే వ్యక్తి కొంతకాలానికి పోలీస్ స్టేషన్లో పట్టుబడ్డాడు, జైల్లో పెట్టబడ్డాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎందుకంటే కారులో తిరగటం తప్పు కాదు, కారు కొనుక్కోవటం తప్పు కాదు, కానీ సేవకుడు చేసేటువంటి పని చేయకోకుండా సేవకుడు చేసేటువంటి పని ఏం చేశాడని మనం ఇక్కడ చెప్పుకోకూడదు. ఎందుకంటే అతను చేసినటువంటి పని చాలా నీచమైనటువంటి పని. ఆ పట్టబడ్డాడు. ఎక్కడున్నాడు అంటే పేపర్లో పడింది, పలానా సేవకుడు పలానా తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నాడు అని చెప్పి అక్కడ పెద్ద వెడ్డింగ్ తోటి పట్టబడ్డాడు. చూడండి ఏంటి అతను చేసిన పని. అతను కారు కొనుక్కున్నాడు, మెరుగే. అతను ఆశించాడు, చాలా సంతోషం. కానీ ఆ కారు ద్వారాగా తిరిగి అతను దేవుని సువార్త ప్రకటించుతున్నాడా అంటే దేవుని సువార్త ప్రకటించే పట్టబడవలసిన పని ఏముంది అని ఒకసారి మనం ఊహించుకుందాం. కానీ చెయ్యకూడనటువంటి పని చేశాడు. మరి ఎక్కడున్నాడు? తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నాడు. ఒక పేపర్లో పెద్ద హెడ్డింగ్ వచ్చింది. అలాగే ఒక వీధి సువార్త ప్రసంగికుడు వెళతా ఉన్నటువంటి సమయంలోనూ ఒక గృహాన్ని దర్శించాడు. ఆ గృహాన్ని దర్శించినప్పుడు ఆ గృహస్థులను మరి ఆ మాట ఈ మాట చెప్పి నిజమని చెప్పి నమ్మారు. అలాగే 2-3 సార్లు వెళ్ళాడు. కానీ వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి బంగారం దొంగిలించుకొచ్చేసాడంట. అతను కూడా పట్టబడ్డాడు. అతను కూడా తాడేపల్లిగూడెం సబ్ జైల్లో ఉన్నాడు. చూసాం, పేపర్ చూసాం, కటింగ్లు చూసాం. తర్వాత ఫోన్ చేసాం, అయ్యా ఏంటి ఇదనండి. లేదండి, నా మీద లేనిపోయినటువంటి అగాయచ్చలేసారని నేను దొబ్బలేదండి బాబు, నాకు ఇచ్చారండి బాబు అంటున్నాడు అతను. ఏంటి ఇవ్వటం ఏంటి, అలా ఎత్తం ఏంటి, ఆ బంగారాన్ని తీసుకోవటం. బైబిల్ చదవలేదా? ఎందుకంటే నిజంగా ఇస్తే నీవు తీసుకుంటావా? ఒకవేళ ఎవరైనా నీ మాయ మాటలు చెప్పి నీకు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం ఇస్తే నీవు తీసుకుంటావా? ఎంత విచిత్రమైనటువంటిది. ఇక్కడ చూడండి, నేను పాపము చేసినటువంటిది నిజము. ఎందుకంటే నేను పాపము చేసి ఏం తీసుకున్నాడు ఇక్కడ? ఎందుకంటే మంచి సేనారు పై వస్త్రము తీసుకున్నాడు. ఈ సేనారు పై వస్త్రము ఎవరికి ఇవ్వటానికి తీసుకున్నాడు? తన కుటుంబ సభ్యులకు ఇవ్వటానికి తీసుకున్నాడా? ఆ వస్త్రం మంచి ఇలువ కలిగినటువంటి ఆ సేనారు వస్త్రం అంటే ఆసామేసి కాదు, రత్నాలు, రాళ్ళు, వైడూర్యాలు, వజ్రాలతో పొలిగినటువంటి వస్త్రం. అది సామాన్యమైనటువంటి వస్త్రము కాదు, మంచి వెలగలిగినటువంటి వస్త్రము. ఆ సమాజంలో ఎంతోమంది ఉన్నతమైనటువంటి వాళ్ళు ధరించేటువంటి వస్త్రం. వాళ్ళు ఏమయ్యారు అంటే వాళ్ళు చేసిన పాపానికి ఫలితంగా వాళ్ళు సంహరింపబడ్డారు. వాళ్ళు దేవుని ఆశీర్వాదం కోల్పోయాడు. అలాంటి దేవుని ఆశీర్వాదం కోల్పోయినటువంటి ఆ వస్త్రం కలిగినటువంటి వస్త్రం తీసుకోవటం ఎంత తప్పో ఒకసారి తెలుసుకున్నట్లయితే తీసుకోడు. చూడండి, బైబిల్ గ్రంథం ద్వారాగా మనకి ఇక్కడ కనపడతా ఉంది. చూడండి, 25వ వచనం కనపడతా ఉంది. చూడండి, ఎందుకంటే మనం ముందుకు సాగుదాం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో సావగొట్టి వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఏం మాట మనం చూసుకుంటున్నామో ఒకసారి మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. ఇక్కడ చూడండి, దేవుడు ఏం చేస్తున్నాడో ఇక్కడ చూడండి, దేవుడు ఏం తీర్పిచ్చాడో చూడండి. అప్పుడు యెహోషువానే, నీవేళ మమ్ములను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచును గాక. చూడండి, ఎందుకు మరంత ద్వేషముతో కూడుకున్నటువంటి మాట చెప్పగలిగాడంటే, మరి యోధులైనటువంటి 36 మంది సైనికులు ఎప్పుడైతే చచ్చిపోయారో ఆ సర్వ సమాజం అంతా కూడా బాధలో పడింది, వేదనలో పడింది. రేపు మనం వెళ్ళవలసినటువంటి స్థలానికి చేరుకోగలమా? చూడండి, ఎంత అద్భుతమైనటువంటి మాట మనకి ఇక్కడ కనపడుతూ ఉందో చూడండి. ప్రియమైనటువంటి సహోదరులారా, వెళ్ళవలసినటువంటి స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో మనం చేయగలిగినటువంటిది ఏంటి? ఎందుకంటే ఒక చిన్న గుంపు మీదకి వెళ్ళాం, ఆ చిన్న గుంపునే మనం గెలవలేకపోయామంటే మనం
వెళ్ళేటువంటి మార్గంలో అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి రాజ్యాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అభివృద్ధి చెందినటువంటి యోధులు ఉన్నారు, బలవంతులైనటువంటి వారు ఉన్నారు, భాగ్యవంతులైనటువంటి వారు ఉన్నారు. ఈ ఒక చిన్న గుంపుని జయించలేనటువంటి మన జీవితం ఏమైపోద్దని చెప్పి ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేశారు. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, చూడండి ఎంత మరి దుశ్చర్య కలిగినటువంటి వ్యక్తిని క్షమించినట్లయితే మనము కూడా ఆకాను లేక తప్పు తెలుసుకోలేనటువంటి తప్పులు చేసేటటువంటి వాళ్ళు, మన తప్పులు సరి చేసుకోలేనటువంటి వాళ్ళంగా ఉన్నామంటే మన జీవితం ఎలాగుంటుంది? అసలు ఆకానులాగా మనం జీవితం చేసినటువంటి తప్పులని, ఎందుకంటే బైబిల్ పుచ్చుకుని ప్రసంగాలు చెప్పి తప్పులని దేవుడు క్షమించలేనటువంటి తప్పుని చేస్తే నీ జీవితం ఎలాగ ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో ప్రియమైనటువంటి సహోదరుడా, ప్రియమైనటువంటి ప్రసంగికుడా. నీకు వెల ఒక్క రోజుకి 20,000 కావాలా? లేకపోతే 20 ఏళ్ళు నీవు పుచ్చుకుని చేయాలా? అసలు నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రపంచానికి అందించినట్లయితే ఈ దేశంలో ఎంతమంది అభివృద్ధి చెంది గొప్ప యోధులైపోతారో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. ఎందుకంటే ధనాశతోటి నీలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని దాచేస్తూ ఉన్నావు. అలాగే ఆకాను గొయ్య తీసి కప్పెట్టినట్లుగా నీ యొక్క విజ్ఞానాన్ని కప్పెట్టేస్తా ఉన్నావు. 20 ఏళ్ళు ఇచ్చినటువంటి వాడికే ప్రసంగం చెప్తా ఉన్నావు. నీవు 20 ఏళ్ళు ఇచ్చిన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైనా నీ ప్రసంగం అనేటువంటిది. ఈ యొక్క మరి పరిసర ప్రాంతాలలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి, వాక్యం కరువైనటువంటి గ్రామాలు ఉన్నాయి, వాక్యం అందనటువంటి గ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే సేవకులు చేయలేనటువంటి గొప్ప శక్తి నీ దగ్గర ఉంది. ఆ శక్తిని నువ్వేం చేస్తున్నావు? గొయ్య తీసి కప్పెట్టేస్తా ఉన్నావు. చూడండి, నీకు ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నీవు ప్రసంగించటమే కాదు, ఎందుకంటే ప్రసంగాలు కూడా వినాలి, లేదా బైబిల్ చదవాలి, బైబిల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవాలి, బైబిల్లో ఉన్నటువంటి ఎందుకంటే మరుగైనటువంటి రహస్యాలు తెలుసుకోవాలి. నాలాంటి పామరుడు అనేటువంటి వాడే కొన్ని తెలుసుకోగలుగుతున్నాడంటే నీవెందుకు తెలుసుకోలేకపోతున్నావంటే నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ నీలో ధన వ్యామోహం ఉంది, నీవు ఒక ఆకానులాగా తయారయ్యావు. నీలో ఉన్నటువంటి ధన వ్యామోహం నీ జీవితాన్ని వ్యర్థముగా నడిపించుతావు. నిన్ను ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఏమైపోయిందని చెప్పి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి 26వ వచనం కనపడతా ఉంది. చూడండి, వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి, అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము ఇడిసిన వాడై మళ్ళు కొనను, అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని చెప్పి పేరు పెట్టబడింది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇక్కడ పాపము చేసినటువంటి వాడెవడు? ఇక్కడ పాపము చేసి దొంగిలించినటువంటి వాడెవడు? కానీ కుటుంబ సభ్యులందరూ కూడా సంహరింపబడ్డారు, కాల్చబడ్డారు, రాళ్ల కుప్పగా వేశారు. ఈ రోజుకి కూడా ఈ చరిత్ర మనకు తెలియజేస్తామని చూడండి. ఎందుకంటే నీవే ఒక పాపం, నీలో నుంచి వచ్చినటువంటి పాపాన్ని ఉంచితే, నీలో నుంచి వచ్చినటువంటి పాపాన్ని క్షమించితే ఈ పాపము అభివృద్ధి చెంది, ఎందుకంటే పాప వృక్షముగా పెరిగి ఈ సమాజాన్ని చరిస్తుందని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీవు పాపగ్రస్తుడిగా ఉండాలనుకుంటున్నావా? నిన్ను నీవు ఒక్కసారి ఆలోచన చేసుకో బిడ్డ. ఎందుకంటే నీవు పాపాన్ని ఇడిచిపెట్టలేకపోతే ఇలాంటి విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించాలని నీవు ధనాన్ని ఆశించి నీవు ఎన్నో రకాల ధనాన్ని పోగు చేసుకుని నీ ధనముతోటి మరి ఒక ట్రస్ట్లని పేరు పెట్టి, లేకపోతే విలాసవంతమైనటువంటి భవనాలు, ఏసీలతో కూడుకున్నటువంటి భవనాలు నీవు పొలపరుచుకుంటున్నాను అనుకున్నా నీ తెలివితేటలతోటి. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. అలాగే ఇర్మియా గ్రంథములో హెచ్చరించుతా ఉంది, మీరు మలుపురాళ్లతో ఇల్లు కట్టుకున్న దాంట్లో మీరందరూ కొంతవరకే అని చెప్పి తెలియజేస్తావు. నువ్వు ఎంతవరకు ఉంటావంటే కొంతవరకే ఉంటావు. నీవు ఆలోచన చేసుకో ఒకసారి. నీవు ఆ కొంతవరకు ఉన్నప్పుడు నీకు ఈ బాధ, ఎందుకు నీకు ఈ వేదన, ఎందుకు నీకు తాపత్రయము, ఎందుకు నీకు ఈ యొక్క మరి ఆరాటం అని చెప్పి ధనం గురించి అని ఆలోచన చేస్తే నీవు పడేటువంటి వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. నీవు ఈ సమాజంలో ఆకాను వలె దిగడిపోతావా?
లేకపోతే ఒక ఇస్కరియోతు యోధాలాగా దిగడిపోతావా, లేకపోతే ఒక గెహాజీలాగా, లేకపోతే బిలాములాగా, ఇంకా ఎంతోమంది నీచులు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, నీకున్నటువంటి జ్ఞానాన్ని నీవు అభివృద్ధి చేసి, నీకున్న జ్ఞానాన్ని నాలాటి పామరుడనేటువంటి వాడికి తెలియజేసినట్లయితే ఈ సర్వ సమాజం ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉన్నది. ఆ రోజు ఆది అపోస్తులు అనేటువంటి వాళ్ళు పామరులు, వాళ్ళు శ్రమించారు, కష్టపడ్డారు, ధనమును ఆశించుకోకుండా ఫలితాన్ని ఆశించారు, దేవుని యొక్క సువార్త ప్రకటించారు, ప్రపంచ దేశాలకి అందబడింది. చూడండి, కావాలనుకున్నాడు, అపోస్తులైనటువంటి పౌలుని పిలుచుకున్నాడు, జ్ఞానయుక్తమైనటువంటి వాడిగా తెలుసుకున్నాడు. ఆ పౌలు ద్వారాగా ఎంతో విజ్ఞానముతో కూడుకున్నటువంటి సువార్త ఆ పరిసర ప్రాంతాలలో ఖండాంతర సువార్త ప్రకటించాడు పౌలు. మన వరకు సువార్త రావటానికి అవకాశం వచ్చింది. చూడండి, నీవు పౌలులాగా సంచరించలేవా? పౌలులాగా నిస్వార్థముతోటి సువార్త ప్రకటించలేవా? ఒకసారి నిన్ను ఆలోచన చేసుకో ప్రియుడా. ఎందుకంటే నేను నిందించుతున్నాను అనుకో, నిందించేటువంటి శక్తివంతుడిని కూడా కాదు. ఈరోజు ఎంతోమంది ఆకానులు తయారయ్యారు, ఎంతోమంది ఇస్కరియోతు యోధాలు తయారయ్యారు. జీవితాన్ని వ్యర్థంగా నడుపుకుంటా ఉన్నారు, రకరకాల పేర్లు పెడతా ఉన్నారు. రకరకాల పేర్లు పెట్టి నీవు ఈ తప్పు చేయకూడదు అన్నాడు దేవుడు, అంతే కానీ ఆ తప్పు చేయొద్దు అన్నాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. ఈరోజు విలాసవంతమైనటువంటి జీవితం అనుభవించుకో అన్నాడే కానీ విలాసవంతమైనటువంటి భవనాలను ఏర్పాటు చేసుకోవద్దు అన్నాడా అని మీరు అనుకోక్కర్లే. ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఒకప్పుడు ప్రభు రాకడలో నీవు దొంగగా నిలబడతావు. ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ సంఘ విశ్వాసులనే అడుగుతాడు, నిన్ను అడగడు. ఈ దొంగను ఎలా తయారు ఎందుకు చేశారని విశ్వాసులను అడుగుతారు. విశ్వాసులు కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. ధనాన్ని ఆశించి, లేకపోతే ధనమే నిజమనుకుంటున్నామేమో, నువ్వు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఆ ధనము అన్ని రకాలుగా, ఆ ధనము అన్ని కీడులకు మూలమని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ ధనాన్ని నమ్మినట్టు నీ జీవితం ఎలా ఉండదో బైబిల్ గ్రంథమే ఇక్కడ తెలియబడతా ఉన్నది. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథం ద్వారాగా మనం ఒక్క మాట మనం చూసుకుని కార్యక్రమం ముగించుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలు తాము పొడుచుకున్నారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియదు. మిమ్మల్ని మీరే పొడుచుకుంటున్నారు. నేను కూడా ఆశించినట్లయితే నేను కూడా పొడుచుకున్నట్లే ఈరోజు సువార్త ఎంతో విరివిగా ప్రకటించవలసినటువంటి సమయం ప్రకటించలేనటువంటి స్థితిలో ఉంది. చూడండి ఎందుకంటే ధనాన్ని ఆశించిన జీవితాలు ఎలాగ ఉన్నాయో ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఎవరినైనా నేను నిందించానని మాత్రం అనుకోవద్దు, నేను నిందించలేను. నాలో ఉన్నటువంటి ఆవేదన, నేను బైబిల్లో తెలుసుకున్నటువంటి సత్యాన్ని మాత్రమే తెలియజేస్తా ఉన్నాను. చూడండి ప్రియులారా, నన్ను క్షమించండి, నేను ఒకవేళ మిమ్మల్ని నిందించను అనుకుంటే మీరు అది మాత్రం ఎంతవరకు కూడా నిజం కాదు. నేను ఎందుకంటే ఈ క్రైస్తవ సమాజం ఎంతో శ్రేష్టంగా ఉండాలనే ఉద్దేశంతో మాత్రం మాట్లాడుతూ ఉన్నాను. ఏదైనా ఉంటే నా ఫోన్ ద్వారాగా నాకు తెలియజేసి నన్ను మీరు హెచ్చరించండి, మందలించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, మీ పవిత్ర ఘననామానికి వందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. కొద్దిసేపులో మరి నేను మాట్లాడినటువంటి మాటలు మరి ఎవరి హృదయాన్ని నేను నొచ్చించినట్లయితే, ఎవరైనా బాధపడినట్లయితే, ఏది ఏమైనప్పుడు కూడా బాధపరచడానికి కాదు కానీ నాలో ఉన్నటువంటి ఆవేదన, నేను చేసినటువంటి తప్పులు కూడా సరి చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నా, నేను ఆ తప్పులని చేసుకోవడానికి నన్ను ఆకానుగా నేను ఒకవేళ చిత్రీకరించుకున్నానేమో, నా జీవితానికి కూడా అన్వయించుకుంటా ఉన్నాను. నన్ను క్షమించమని చెప్పి వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. పరమ తండ్రి, అందరికీ వందనాలు.